ఏలేశ్వరం పట్టణానికి చెందిన గొబ్బల వీరవెంకట సత్యనారాయణ తనకు తన కుటుంబానికి ఒక వ్యక్తి వల్ల ప్రాణహాని ఉందని ఆరోపిస్తూ కాకినాడ జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. వ్యక్తిగత కక్షతో తన కుటుంబాన్ని వేధిస్తున్నారని, తనపై దాడి చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయిస్తున్నారని వీరవెంకట సత్యనారాయణ ఆరోపించారు. కనీసం నీటి సౌకర్యం లేదు, మాకు ఒక వీధి లైట్ ఆగిపోతే వీధి లైట్ వేసే వాళ్ళు లేరు. వెళ్ళి అడిగితే మీరు ఏ వార్డులో ఉన్నారో, మీ వార్డు పేరేంటి, మీ ఎన్నో వార్డు మీద అడిగే పరిస్థితికి వచ్చారండి. ఏదైతే గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చారో ఆ స్థలంలో మాకు ఒక లైట్ వేయండి అని అడిగితే వార్డు ఏంటి అని అడిగే పరిస్థితికి వచ్చారండి. దానికోసం మేము తిరుగుతున్నప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మేడం గారితో చెప్తే ఆవిడ చొరవ తీసుకుని మాకు వార్డు నెంబర్లో వేయించారండి. 7వ వార్డులో కలిపారండి. 7వ వార్డుకి ఇదైతే ఈ అవినీతి పరులు వీళ్ళందరూ ఎలిగేషన్ పెట్టారు. పైల సుభాష్ చంద్రబోస్ వాళ్ళ భార్య ఆ వార్డు కౌన్సిలర్ అటండి. ఆ విషయం మాకు తెలియదు. ఆయన ఏ రోజు మా వార్డుకి రాలేదు, మా కాలనీకి రాలేదు, మా సమస్య కోసం ఎప్పుడు కూడా ఆయన ప్రస్తావించలేదండి. కానీ అలాంటి వ్యక్తి నాకు ఫోన్ చేసి నన్ను బెదిరించి, నువ్వు ఈ కాలనీలో ఎందుకు పనిచేస్తున్నావు, నా వార్డులో పనిచేస్తున్నావు అని చెప్పి నన్ను బెదిరించాడండి. ఈయన బెదిరిస్తే నేను బెదిరింపులకి లొంగలేదు. నేను అవినీతి చేస్తే లొంగుతాం, బెదిరిపడతాం అంతే తప్ప మనం నిజాయితీగా అందరితో కలిసి పనిచేస్తున్నాం. మా వార్డులో అక్కడ ఏదైతే ఉన్నామో మేము అక్కడ కాలనీలో అందరం కలిసి పనిచేసుకుంటున్నాం ఈ విషయాల కోసం. ఇదిగోండి. అయితే మొత్తం మీద 7వ వార్డులో మమ్మల్ని తీసుకెళ్ళి కలిపారు సార్. ఆ కలిపిన క్రమంలో ఆయనకి ఎక్కడైతే వార్డుని నేను కోల్పోతానో, రేపు అన్న రోజున నాకు వార్డులో వీళ్ళందరూ వ్యతిరేకులు అయిపోతారో అనే ఉద్దేశంతో ఒకరోజు నాకు ఫోన్ చేసి బెదిరించి వాళ్ళ అనుచరులు పంపించి నా షాపులో షట్టర్ దింపి నన్ను కొట్టడం జరిగిందండి. దాని మీద నేను అప్పట్లో పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఏదైతే ఆ రోజు ఆ విషయంలో ఎంతమంది అయితే పాల్గొన్నారో వాళ్ళు, దానికి ఎవరైతే ప్రోత్సహించారో ఆ పైల సుభాష్ చంద్రబోస్ అనే వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది సార్. ఎఫ్ఐఆర్ నెంబర్ 140/2025, ఎఫ్ఐఆర్ నెంబర్ 140/2025 తారీఖున వాళ్ళ పైన ఎఫ్ఐఆర్ కూడా చేశారు. వాళ్ళు జైలు పంపించారండి. ఈ విషయం జరిగిన తర్వాత ఆయన బెయిల్ మీద బయటకు వచ్చి మళ్ళీ నన్ను బెదిరించడం, నన్ను రకరకాలుగా ఇది చేయడం మొదలుపెట్టారండి. ఆయన ముఖ్యంగా ఏదైతే అతను అనుకుంటున్నాడో ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వాళ్ళని పంపించిన అనుచరులందరూ కూడా ఎస్సీ ఎస్టీ వాళ్ళండి. వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళతో నా మీద తిరిగి మళ్ళీ కేసు పెట్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నారండి. దానికోసం చెప్పి నేను నా కుటుంబానికి, ఆయన ద్వారా నాకు చాలా ప్రాణహాని ఉంది, ప్రమాదం కూడా పొంచి ఉందండి. ఈ విషయం తెలియపరచడానికి నేను ఇవాళ కలెక్టర్ గారికి వచ్చి నాకు వినతిపత్రం అందించాను, జిల్లా ఎస్పీ గారికి కూడా అందించానండి. కాబట్టి అవినీతి పరులు అని చెప్పి అంటున్నారు. ఆయన అనేక పార్టీలు మారొచ్చిన ఆయన అవినీతి పరుడు అంతే తప్ప, నేను ఏదైతే నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి, నేను స్టూడెంట్ తర్వాత నెక్స్ట్ నా జీవితాన్ని మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నేను బీజేపీతో ఉన్నానండి. ఇప్పుడు కూడా ప్రభుత్వం కలిసి పనిచేస్తున్నాను. కాబట్టి అవినీతి పరులు ఎవరనేది తేల్చాలని కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి వినతిపత్రాలు అందించడానికి వచ్చాను సార్.